హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి శాంసంగ్కి సంబంధించి S9 ప్లస్కి సంబంధించిన ఛార్జర్కి సంబంధించిన ఒక పిక్చర్ అనేది బయటకు వచ్చింది. సో ఇది QI ఛార్జర్. సో ఇది ఏంటంటే వైర్లెస్ ఛార్జరే కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇంతకుముందు ఛార్జర్స్తో పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం సన్నగా ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు మనకు ఛార్జింగ్ కాయిల్స్ అనేవి 3 ఉండేవి. ఇప్పుడు ఏంటంటే దీనిలో 2 మాత్రమే చేశారు. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనకు హార్జాంటల్గా అయినా సరే వర్టికల్గా అయినా సరే ఎలా పెట్టినా కూడా ఛార్జింగ్ అనేది అవుద్ది అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LGకి సంబంధించి LG అనేది కన్ఫర్మ్ చేసేసింది. ఇప్పుడు మనకు MWC 2018కి సంబంధించిన ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు మొబైల్ని లాంచ్ చేస్తారంట. LG V30 2018కి సంబంధించిన మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ని లాంచ్ చేస్తారని కన్ఫర్మ్ చేసేసారు. సో ఇందులో ఏంటంటే AI సెంట్రిక్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు గూగుల్ అసిస్టెంట్ ఉంది చూసారా, అది కొన్ని ప్రత్యేకమైన కమాండ్స్ తోటి ఇంకా స్పెషల్ 30 ఎక్స్ట్రా కమాండ్ అంటే 30 కమాండ్స్ తోటి ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది కూడా వస్తుందట ఈ LG V30 మొబైల్ ఏదైతే ఉందో దాంట్లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మీమిక్స్ 2Sకి సంబంధించి. సో దీనికి సంబంధించిన కొన్ని రెండర్ పిక్చర్స్ అనేవి బయటకు వచ్చాయి. సో ఆ పిక్చర్స్ ప్రకారం ఏంటి అంటే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. స్నాప్డ్రాగన్ 845కి సంబంధించిన ప్రాసెసర్ అనేది దీంట్లో ఉంది. సో ఇది ఫేషియల్ రికగ్నైజేషన్ తోటి వస్తాయట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది దీనికి ఉండదు. పిక్చర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫేషియల్ రికగ్నైజేషన్ తోటి ఇది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Android Pకి సంబంధించి. సో Android O అయిపోయింది కదా, నెక్స్ట్ P మీద డిజైన్ చేయడానికి డెవలపర్స్ పడ్డారన్నట్టు. సో దీంట్లో మనకు కొత్త ఫీచర్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మనకు నాచ్ డిజైన్ ఉంటుంది చూసారా, మనకు iPhone 10లో ఎలాగైతే నాచ్ ఉంటుందో ఎడ్జ్లో సో ఆ డిజైన్కి సపోర్ట్ చేసే విధంగా, అంతేకాకుండా ఫోల్డబుల్కి సపోర్ట్ చేసే విధంగా, అంతేకాకుండా గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది చూసారా, ఆ గూగుల్ అసిస్టెంట్ ఇంకా బాగా పనిచేసే విధంగా ఉంటుందంట ఈ OS. సో మరి అది వచ్చిన తర్వాత చూడాలి. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించిన రూమర్స్ లీక్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించి. సో గూగుల్ ప్లే స్టోర్లో ఇంకా 19 యాప్స్, డేంజరస్ యాప్స్ ఉన్నాయని ప్లే స్టోర్ అనేది విడుదల చేసింది. దాని ప్రకారం ఏంటి అంటే ఈ యాప్స్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మన CPU మన మొబైల్కి సంబంధించిన CPU ఉంటుంది చూసారా, ఆ CPUని యూజ్ చేసుకొని క్రిప్టో మైనింగ్ చేసేస్తున్నాయట. సో నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను మీకు, ఏ యాప్ని పడితే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా, లేకపోతే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఏదైనా స్లో అయిందా అది అంతా గమనించండి. ఎందుకంటే మన మొబైల్ స్లో కావడానికి రీజన్ ఏంటి అంటే ఇవి మనకు బ్యాక్గ్రౌండ్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మైనింగ్ చేస్తూ ఉంటాయి. సో ప్రాసెసర్ మీద వెయిట్ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ స్లో అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో అందుకోసమే ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోకండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మొబైల్ గురించి, రెడ్మీ నోట్ 5 ప్రోకి సంబంధించి. సో ఈ 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో రేపు అంటే మనకు February 14th రోజు మధ్యాహ్నం 12 o'clock లైవ్ వస్తుందట మనకు యూట్యూబ్లో కూడా. తర్వాత వచ్చి ఎంఐకి సంబంధించిన సైట్లలో కూడా లైవ్ వస్తాయట. దీంతోపాటు టీవీ కూడా లాంచ్ చేస్తారని చెప్పారు కదా. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ దీనికి మనకు ప్రోకి. ఓకే, సో ఆండ్రాయిడ్ 506కి సంబంధించిన ప్రాసెసర్ ఉంటుంది. 5.99 ఇంచెస్ స్క్రీన్, ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియో. తర్వాత వచ్చేసి కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ డ్యూయల్ కెమెరా అనుకున్నాం కదా, 12 ఒకటి 5 ఒకటి బ్యాక్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ చూసుకున్నట్టయితే సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్. సో LED ఫ్లాష్ కూడా ఉంటుందంట. అంతేకాకుండా ఇది MIUI 9 తోటి అంటే నుగాట్ తోటి వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. సో దీనిలో 3 వేరియంట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే 3GB + 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజ్, తర్వాత వచ్చేసి 6GB + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని చెప్తున్నారు. ప్రైస్ అయితే తెలియదు. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ Note 5 గురించి మాట్లాడినట్టయితే 5.99 ఇంచెస్ స్క్రీన్, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, సేమ్ 4GB ర్యామ్ 3GB ర్యామ్, 2 వేరియంట్లలో 32GB 64GB, 6GB లేదు దీనికి, 3GB 4GB, తర్వాత 5.99 డిస్ప్లే, తర్వాత వచ్చేసి 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి. ఇది డ్యూయల్ కెమెరా కాకపోవచ్చు. దీనిలో ఏంటంటే మనకు బ్యాక్ వచ్చేసి 12, ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా ఉండొచ్చు అని తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ కూడా షామీకి సంబంధించి. షామీ అనేది ఇండియాలో ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించేసింది, శాంసంగ్ని వెనక్కి నెట్టేసింది. సో మనకు ఇండియన్ మార్కెట్లో దీని వాటా చూసుకున్నట్టయితే 25% ఉంది. అదే మనకు శాంసంగ్ చూసుకున్నట్టయితే 23% ఉంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో షామీ అనేది ఫస్ట్ వచ్చేసింది. సో ఎప్పటి నుంచో పోటీ ఉంది రెండింటికి, మొత్తానికి ఏంటంటే అధిగమించేసింది ఇండియాలో. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ఫ్యూచర్ ఫోన్స్ విషయానికి వచ్చినట్టయితే జియో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో ఫైబర్కి సంబంధించి. సో చాలామంది దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు మనకు జియో సిమ్ వచ్చిన తర్వాత ఎలాగైతే ఫస్ట్ 3 months ఫ్రీగా ఇచ్చారు కదా, సో దీనిలో కూడా మనకు ప్రివ్యూ ఆఫర్ ఇస్తారట. ఆల్రెడీ మనకు హైదరాబాద్, ముంబై, తర్వాత ఢిల్లీ అటువంటి పెద్ద పెద్ద సిటీస్లలో నడుస్తుంది ఈ ప్రివ్యూ ఆఫర్ అనేది, టెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ దాని ప్రకారం ఏంటి అంటే ఇది 100 Mbps స్పీడ్ తోటి వస్తాయట.
100 Mbps తోటి స్పీడ్ తోటి పర్ మంత్ 100 GB డేటా అనేది ఇస్తారట ప్రివ్యూ ఆఫర్లో. అలా కాకుండా ఈ 3 మంత్స్కి సంబంధించిన పీరియడ్ ఇది. 3 మంత్స్ అయిపోయిన తర్వాత మనం 500 పే చేయాల్సి ఉంటుంది. దానిలో కూడా ప్లాన్స్ ఉన్నాయి. 500 ప్లాన్లో ఎలా ఉంది అంటే మనకు 100 Mbps స్పీడే, కాకపోతే పర్ మంత్ 600 GB డేటా ఇస్తారు. ఓకే, సో ఇప్పటికే మనకి ఏంటంటే సిమ్ వచ్చిన తర్వాత చాలా మనకు ఎయిర్టెల్ సంబంధించి బిఎస్ఎన్ఎల్ సంబంధించి అవన్నీ డౌన్ అయిపోయాయి. సో ఇది వచ్చిన తర్వాత కూడా మనకు తెలిసి మిగతా వాటికి పోటీ వచ్చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ కూడా చాలా పోటీ వచ్చేస్తాయి, ఎందుకంటే దాని స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది 100 Mbps అంటే చాలా స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా ఏరియాస్లో ఎంత అంటే ఇంకా 1 Mbps స్పీడ్ కూడా రావట్లేదు. సో ఈ 100 Mbps స్పీడ్ వస్తే మనకు ఆ రేట్లో మళ్ళీ 500 రూపీస్కే ఎంత స్పీడ్ ఇస్తున్నారు అంటే చెప్పుకోదగ్గ విషయం. అంతేకాకుండా దాంతో అదే కేబుల్లో కూడా వాళ్ళు ఏంటంటే జియో టీవీ వచ్చే విధంగా, తర్వాత వచ్చేసి బ్రాడ్బ్యాండ్ వచ్చే విధంగా కూడా ట్రై చేస్తున్నారట. సో చూడాలి మరి ఇది మన ఊర్లలో ఎప్పుడు వస్తుంది, హైదరాబాద్కు ఎప్పుడు వస్తుంది అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటో G5 ప్లస్కి సంబంధించి. ఇవే కాకుండా చాలా మోటోకి సంబంధించిన మొబైల్స్ అనే వాటి మీద అమెజాన్లో ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్ అనేది మనకు 15th వరకు ఉంటుంది అట. మోటో G5 ఏదైతే ఉందో 11,999 ఉంది కదా, దాన్ని 8,499 చేశారు. అంతేకాకుండా మనకు G5 ప్లస్ ఏదైతే ఉందో అది మనకు 16,999 ఉంది కదా, దాన్ని 10,999 చేశారు అన్నట్టు. ఇదే కాకుండా ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా మోటోకి సంబంధించిన మొబైల్స్ కొనుక్కోవాలంటే పర్చేస్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.